ఈరోజు మనం ఇన్స్టెంట్ దోస పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇన్స్టెంట్ దోస పౌడర్ తయారు చేసుకునే విధానం: బియ్యం 4 కప్పులు, మినపగుళ్ళు 1 కప్పు, మెంతులు 1 టీ స్పూన్. ఇన్స్టెంట్ దోస పౌడర్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో బియ్యం, మినపగుళ్ళు, మెంతులు వేసి మెత్తటి పౌడర్లా మిక్సీ వేసుకోవాలి. మనకి పిండి ఇలా మెత్తగా రావాలి. ఇప్పుడు బౌల్లో మనకి దోశలకు కావలసినంత పిండి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ పోసి పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ దోశల పిండి ఎలా ఉంటుందో అలానే పిండిని కలుపుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. పెనం వేడయ్యాక ఇలా గరిటెతో పిండిని తీసుకొని దోశని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా దోశని కాలనివ్వాలి. మనం ముందుగా పిండిని కలుపుకొని 10 నిమిషాలు నానబెట్టుకొని దోశలు వేసుకుంటే దోశలు ఇంకా బాగా వస్తాయి. ఈ పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.